పేనుకు పెత్తనం ఇస్తే జుట్టంతా కొరిగింది అన్న చందంగా ఉంది టీడీపీ నేతల తీరు. ప్రజల అభ్యున్నతికి ఒక దాత ఇచ్చిన 7 ఎకరాల భూమిని కాజేశాడు ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యే. స్థలదాత రాసిన వీలునామాలను సైతం తారుమారు చేసి విలువైన భూములను కాజేశాడు. కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నేతల భూదందాపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఎన్నికల వేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూదందా చర్చనీయాంశంగా మారింది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బండారు సత్యానందరావు ఓ దాత ఇచ్చిన భూములను సైతం కొల్లగొట్టాడని కొత్తపేట ప్రజలు మండిపడుతున్నారు. మరి ఆ 7 ఎకరాల 12 సెంట్లని మరి ఆనాడు వీళ్ళు దొంగ దస్తావేజులను సృష్టించి ఆ దొంగ దస్తావేజులనే ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ స్థలాలకి మొన్నటి వరకు కూడా కరెంట్ కానీ ఒక బ్యాంకులోని సౌకర్యం కానీ మొన్నటి దాకా కూడా వచ్చేది కాదు. కారణం ఏంటంటే సరైనటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల కోట్లాది రూపాయలని మరి సంపాదించడం జరిగింది. అక్రమంగా సంపాదించారు. అందులో మాత్రం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ రోజున ఆ డబ్బులతో రేపు పొద్దున్న ఎలక్షన్లో కూడా ఖర్చు పెడతాడని ఏమాత్రం కూడా అనుమానం లేదని తెలియజేస్తాం. 1984లో కొత్తపేటకు చెందిన జంప వీరభద్రరావు తనకున్న 7 ఎకరాలను ప్రజాసేవ కోసం వినియోగించాలనుకున్నారు. ఆయన స్నేహితుడు పులుగొల్లు ఉమామహేశ్వరరావుతో ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ కోసం 7 ఎకరాల భూమిని రాశాడు. ట్రస్ట్ నిర్వహణ పూర్తి హక్కులను ఆయన స్నేహితుడు ఉమామహేశ్వరరావుకు కల్పిస్తూ వీలునామా రాశాడు. అందులో జంప వీరభద్రరావు భార్య బంగారమ్మ పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని కోరాడు. ప్రజల కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నది కూడా వీలునామా పత్రాల్లో వివరించాడు. ఈ భూములపై కన్నేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆయన సంస్థలో ఉమామహేశ్వరరావు భార్యను భాగస్వామ్యం చేసి రియల్టర్ సహాయంతో దాత ఇచ్చిన భూమిని కాజేశాడని ఆరోపణలున్నాయి. ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో బలహీన బడుగు వర్గాల వారి యొక్క పిల్లలు చదువుకుని అత్యున్నత స్థాయికి రావాలని చెప్పి పిల్లలు లేనటువంటి 2 దంపతులు వారి యొక్క ఆస్తులు జంపా వీరభద్రరావు గారు, బంగారమ్మ గారు వారి ఆస్తుల్ని మరి ఒక ట్రస్ట్ ద్వారా చేయాలని చెప్పి వారు నిర్ణయిస్తే అసలు ఆ యొక్క ఆస్తులన్నింటినీ కూడా మీరు పూర్తిగా అన్యాయక్రాంతం చేసి మీ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చేసుకుని దాని మీద వచ్చిన డబ్బును కూడా మీరు డ్రా చేసి తీసేసుకుని ఈ రోజున అదే భూమిని 60 కోట్ల రూపాయలకు అమ్ముతూ మీరు మళ్ళీ ఎన్నికల్లో డబ్బులు వెచ్చడివేడి ఖర్చు పెట్టే కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. జంపా వీరభద్రరావు గారు ఆయన స్నేహితుడు పునుగోలు ఉమామహేశ్వరరావు గారిని ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇది వాడమని చెప్పారు సార్. పునుగోలు ఉమామహేశ్వరరావు గారి మరణం తర్వాత వాళ్ళ భార్యని ఆవిడ్ని కూడా ఇన్వాల్వ్ చేసి దీంట్లో సూర్య ల్యాండ్ డెవలపర్స్ అనే బిజినెస్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు అలాగే అపార్ట్మెంట్స్గా ఫ్లాట్లుగా చేసి అమ్మడం మొదలుపెట్టారు. 7 ఎకరాలపై కన్నేసిన బండారు సత్యానందరావు 2015లో జంప బంగారమ్మ వీరభద్రరావు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ ట్రస్ట్లో ఆయన సభ్యులుగా బండారు, ఆయన కోడలు సునీత, అప్పటి టీడీపీ జెడ్పీటీసీ జయకుమార్లను సభ్యులుగా చేర్చారు. ట్రస్ట్ పరిధిలో ఉన్న భూములను ఒక్కొక్కటిగా విక్రయించి కోట్లు కూడబెట్టారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబడుతున్నారు. ట్రస్ట్లో సభ్యుడిగా ఉన్న జయకుమార్ యాక్సిడెంట్లో చనిపోవడంపై కూడా పలు అనుమానాలున్నాయంటున్నారు. ట్రస్ట్ అనేటువంటిది ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పి మీరు ప్రతి సవాల్ విసిరారు. మీ సవాల్ని స్వీకరిస్తూ ఉన్నా స్వీకరించి ఇదిగో ఆధారాలు మీరు అడిగారు పత్రికా ముఖంగా, నేను ఆధారాలు చూపిస్తున్నా. ఇదిగో ఏదైతే మన కొత్తపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో మరి మీరే ట్రస్ట్ లేదు అని చెప్తున్నటువంటి మీరే ట్రస్ట్ ఓపెన్ చేసి అందులో మీరు మీ యొక్క జంపా వీరభద్రరావు గారు ట్రస్ట్ ఇదిగో, రెండోది మీ పెదకోడలు పేరు మీద ఇదిగో, మొదట ఉన్నట్టు మీ పెదకోడలు, మీ కుటుంబ మీ పెదకోడలు ప్రధానమైనటువంటిది. ఎవరైతే ఇందులో ఒక దళిత యువకుడు మరి చాలా మరి జడ్పీటీసీగా పనిచేసినటువంటి వాడు, అట్లాంటి వాడు మరి ఏదైతే ఈ ట్రస్ట్లో మీరు మెంబర్గా పెట్టడం జరిగింది, ఆయన మరి యాక్సిడెంట్ అయి చనిపోయాడని మీరు చెప్తున్నారు. మరి దీని మీద కూడా మేము ఉన్నటువంటి వారంతా ఆలోచన చేయాలి. ఎలా యాక్సిడెంట్ అయి తండ్రి కొడుకు ఒకేసారి హఠాన్మరణం చెందారో ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. భూదానం చేసిన జంప వీరభద్రరావు ఆస్తులు, వీరభద్రరావు చారిటబుల్ ట్రస్ట్ను రక్షించాలని కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. బండారు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. సర్వే నెంబర్ 574/1 ఇదైతే జంపా వీరభద్రరావు గారు విద్యాభివృద్ధికి ఉపయోగించమని చెప్పేసి ఈ సైట్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ విద్యాలయాలు ఉండవలసిన ప్లేస్లో బండారు సత్యానందరావు గారు అపార్ట్మెంట్లు, సైట్లు చేసి అమ్ముకోవడం మొదలుపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ సంబంధించిన
డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ భూమిని అన్యక్రాంతం చేయడం జరిగింది. జంప వీరభద్రరావు కుటుంబ సభ్యులుగా అన్యాక్రాంతం అవుతున్న ట్రస్టీ భూములను కాపాడాల్సిన బాధ్యత తీసుకుని ప్రశ్నిస్తే టీడీపీ నేతలు వారి సోషల్ మీడియా ఐటీడీపీ పేరిట బెదిరింపు మెసేజ్లు పంపుతున్నారని గౌతమి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐటీడీపీ కొత్తపేట అఫీషియల్ పేజ్ వాళ్ళు, అలాగే టీమ్ బండారు అనే పేజెస్ నుంచి ఆయన ఫాలోవర్స్ అయిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా నాకు ఫేస్బుక్లో చాలా అసభ్యకరమైన కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు సార్. గెలిచేగా చెప్తాం, పొడి చేస్తాం, చీరేస్తాం, మీరు డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు, పెయిడ్ ఆర్టిస్ట్ అని చాలా దారుణంగా కూడా, ఒక ఆడపిల్లను కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం దాతలు ఇచ్చిన భూములను సైతం టీడీపీ నేతలు కొల్లగొట్టడంపై కొత్తపేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.